హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను గూగుల్ సెర్చ్ యాడ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి మన బిజినెస్ పర్పస్ కోసం అనే కాన్సెప్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! నేను ఒక కీవర్డ్‌ని ఇక్కడ సెర్చ్ చేశాను. యాడ్ వర్డ్స్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే గూగుల్‌లో మనకి రిజల్ట్స్ ఇలా వచ్చాయి. ఇలాగా. మీరు ఇక్కడ గమనిస్తే స్టార్టింగ్‌లో స్పాన్సర్డ్ అని ఒక కంటెంట్ వచ్చిందండి. ఈ స్పాన్సర్డ్ అని ఉన్న కంటెంట్‌ను మనం యాడ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ టెక్స్ట్ కింద ఇంకో రిజల్ట్ వచ్చింది. గూగుల్ యాడ్వర్డ్స్ వాళ్ళదే ఈ లింక్ కూడా. అంటే ఎవరైనా ఈ కీవర్డ్‌ని టైప్ చేస్తే వీళ్ళ రిజల్ట్స్ వస్తుంది. బట్ యాడ్ రూపంలో కూడా వీళ్ళు ప్లేస్ చేసుకున్నారు. ఇది కాన్సెప్ట్. నేనిప్పుడు ఈ స్పాన్సర్డ్ యాడ్ అనే టైప్ కేటగిరీ ఆఫ్ యాడ్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ మీరు ఇక్కడ ఇంకా కొన్ని చూడొచ్చు. నేను వివో వి25 ప్రో అని టైప్ చేస్తే ఇవి ఒక టైప్ ఆఫ్ యాడ్స్ అండి. సెర్చ్ రిజల్ట్స్‌లోనే ఈ కామర్స్‌కి సంబంధించి వీళ్ళు ఇలాగా యాడ్స్ పెట్టుకున్నారు. ఇక్కడ గమనించొచ్చు క్యాషిఫై, సంగీత మొబైల్స్ ఇలాగా. అంటే ఈ సెర్చ్ యాడ్స్‌లో మనం 2 టైప్స్‌ని చూసాం. ఒకటొచ్చేసేసి టెక్స్ట్ ఎక్కువ ఉండే యాడ్స్ చూస్తున్నాము. రెండోదొచ్చేసి ఈ కామర్స్ వెబ్‌సైట్స్ కూడా ఉపయోగపడేట్టుగా ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నారు ఇక్కడ వీళ్ళు. ఇంకో ఎగ్జాంపుల్ అండి. ఇక్కడ కూడా నేను మొబైల్స్ గురించి టైప్ చేశాను. మీరు చూడొచ్చు. ఇదంతా స్పాన్సర్డ్ కంటెంట్ అనమాట. స్పాన్సర్డ్ అని రాకుండా ఉండి మామూలుగా ఇలాంటి రిజల్ట్స్ వచ్చేస్తే మామూలుగా గూగుల్ వితౌట్ పేమెంట్‌తో ఇస్తున్నట్టు. స్పాన్సర్డ్ అని కనిపిస్తే వాళ్ళు పేమెంట్ తీసుకొని డిస్‌ప్లే చేశారని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈ యాడ్స్ మనం క్రియేట్ చేయడానికి ఎట్లా వెళ్ళాలి అని చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదొచ్చేసి గూగుల్ యాడ్వర్డ్స్ వాళ్ళ సాఫ్ట్‌వేర్ అండి. నేను క్యాంపెయిన్‌ని క్రియేట్ చేసిన తర్వాత అంటే ఇనిషియేట్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి ఇలా వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. మీ ఆబ్జెక్టివ్ ఏంటి? మీరు ఒక ఆబ్జెక్టివ్‌ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసేసి ఒక హెడ్‌లైన్ ఉంది. ఇక్కడ మనం ఇన్ని విధాలుగా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. మనకి డిఫరెంట్ బిజినెసెస్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో బిజినెస్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. వాళ్ళ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టు ఇన్ని వేస్‌లో మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు వెబ్‌సైట్ ట్రాఫిక్, లీడ్స్ ఓన్లీ మాకు ఎంక్వైరీసే కావాలి. లేదు మాకు సేల్స్ కన్వర్షన్స్ జరగాలి. జస్ట్ అవేర్‌నెస్. మా బిజినెస్‌కి లేదా మా ఏదైనా కొత్త ప్రొడక్ట్ లాంచ్ అవుతుంది. జస్ట్ అవేర్‌నెస్ ఇవ్వాలి. ఇలాంటివి యాప్స్ మీరు గమనించొచ్చు. మీరు ఏదైనా కొత్త యాప్ క్రియేట్ చేస్తే, తయారు చేసుకుంటే మీ బిజినెస్‌కి సంబంధించి లేదా ఒక సర్వీస్ బేస్డ్ ఒక యాప్ మీరు క్రియేట్ చేస్తే, యాప్ ప్రమోషన్స్ చేసుకోవచ్చు. ఇవండి ఆబ్జెక్టివ్స్ అంటే. నేనిప్పుడు మా వెబ్‌సైట్‌కి లేదా మా బిజినెస్ సంబంధించిన వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ పెంచుకోవాలి. అది కూడా సెర్చ్ రిజల్ట్స్‌లో రావాలి. అనే కాన్సెప్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేనిక్కడ ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకొక సెట్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయండి. మీరు ఇక్కడ చూడొచ్చు. నేనిప్పుడు సెర్చ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తన్నా గదా! మనం సెర్చ్ యాడ్సే మనకి రావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసేసి నెక్స్ట్ టైప్ చేయాలి. లేదు డిస్‌ప్లే యాడ్స్ మాకు వెబ్‌సైట్ ట్రాఫిక్‌ని డిస్‌ప్లే యాడ్స్ అంటే మీరు కొన్ని వెబ్‌సైట్స్‌లో యాడ్స్ చూస్తుంటారు. స్క్వేర్ రూపంలో, రెక్టాంగిల్‌లో ఫోటోస్ వస్తాయి. ఆ ఫోటోస్ మీద మీరు క్లిక్ చేస్తే వాళ్ళ సంబంధించిన వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ చేస్తుంది. వీటిని డిస్‌ప్లే యాడ్స్ అంటారు. మీ ఫోన్‌లో కూడా చాలా గమనిస్తున్నారు ఇప్పుడు రీసెంట్‌గా. వీడియో అంటే యూట్యూబ్‌లో మీ ఇన్ఫర్మేషన్ ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. ఓకే అండి. సెర్చ్‌ని టైప్ చేశాను కదా! కిందికొచ్చేసిన తర్వాత ఇక్కడ మన వెబ్‌సైట్ ఏదైతే ఉందో, ఏ వెబ్‌సైట్‌కి అయితే మన ట్రాఫిక్ రూట్ అవ్వాలో, ఆ వెబ్‌సైట్‌ని మనం ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత ఈ క్యాంపెయిన్‌కి ఒక పేరు మనం పెట్టుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ google.com అని టైప్ చేస్తాను. నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇన్‌కేస్ ఫ్లిప్‌కార్ట్ వాళ్ళున్నారు. flipkart.com అని టైప్ చేసి స్లాష్ ఇచ్చి వాళ్ళ పర్టిక్యులర్ ప్రొడక్ట్ ఏదైతే ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రొడక్ట్‌ని కూడా ఆ ప్రొడక్ట్ లింక్‌ని కూడా పెట్టుకోవచ్చు. లేదు ఓవరాల్ ఫ్లిప్‌కార్ట్‌లోకి రావాలి, మెయిన్ పేజ్‌కి రావాలంటే flipkart.com అని టైప్ చేస్తారు. నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నానండి. మీ బిజినెస్‌కి సంబంధించిన ఏ వెబ్‌సైట్ ఉంటే ఆ వెబ్‌సైట్‌ని లేదా ఆ వెబ్‌సైట్‌లో ఉండే పర్టిక్యులర్ పేజ్‌ని కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. నేనిక్కడ కంటిన్యూ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ బిడ్డింగ్ ఉంది. నేను ఈ స్టెప్స్ మొత్తాన్ని స్పీడ్‌గా చూపించేస్తానండి. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. మీకు ఎటువంటి ఆప్షన్స్ వస్తాయి,
ఎండింగ్ దాకా వెళ్ళడానికి అనేంత వరకు చూపిస్తాను. మీరు ఒక 5, 6 క్యాంపెయిన్స్ పెట్టిన తర్వాత మీకు క్లియర్‌గా అర్థమైద్ది. లేదు అంటే ఎవరైనా తెలిసినోళ్ళు ఎవరైతే కోచింగ్ ఇస్తుంటారో వీటి గురించి వాళ్ళనైనా అప్రోచ్ అవ్వచ్చు. ఇక్కడ మీ ఇంటెన్షన్ ఏంటి అనేది అడుగుతుంది. క్లిక్స్ పడితే సరిపోతుందా? కన్వర్షన్స్ కావాలా? కన్వర్షన్స్ అంటే మన క్లిక్స్ పడడమే కాదు, వెబ్‌సైట్‌లోకి రావడమే కాకుండా, ఆ వెబ్‌సైట్‌లోకొచ్చి ఆ ప్రొడక్ట్ కొన్నారా లేదా? లేదా ఆ సర్విస్ కొన్నారా లేదా? అంతవరకు కూడా తీసుకెళ్తుంది కన్వర్షన్ అనేది. చాలా డెప్త్‌గా ఆలోచించే వీటిని తీసుకోవాలండి. ప్రస్తుతానికైతే క్లిక్స్ మీదకెళ్ళిపోవచ్చు. మీరు స్టార్టర్ గనుకైతే, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నారు. ఇది మీరు యాడ్ అనుకోండి. ఇక్కడ మనం అక్కడ క్లిక్స్ అని చూసారు గదా! ఇక్కడ క్లిక్ చేపిచ్చడం వరకు వీళ్ళ బాధ్యత. మీరిక్కడ క్లిక్స్ తీసుకుంటే, వాళ్ళు మీకు క్లిక్స్ పడే వరకు చూసుకుంటారు. కన్వర్షన్ అంటే, క్లిక్ చేసిన తర్వాత, ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళిన తర్వాత, ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్‌కి సంబంధించిన కార్ట్‌లోకెళ్తాం గదా! మన పేరు, అడ్రెస్సు, పేమెంటు అక్కడికెళ్ళిన తర్వాత సబ్మిట్ కొడతాం గదా! ఆ సబ్మిట్ దగ్గర దాకా తీసుకెళ్తుంది. ఎన్ని సబ్మిట్‌లు పడ్డాయి, ఎన్ని ప్రొడక్ట్స్ కొన్నాయి, ఇవన్నీ గూడా మనకు లెక్క తెలుస్తుంది. వీటిని కన్వర్షన్స్ అంటాం. అంటే ఒక కన్వర్షన్‌కి ఎంతవుతుంది? లేదా ఆ కన్వర్షన్‌కి నేను ఇంత అమౌంట్ ఇస్తాను. నేనిక్కడ కన్వర్షన్ మీద టైప్ చేశా. ఇక్కడ మనం నెక్స్ట్ కొట్టిన తర్వాత, ఆ కన్వర్షన్‌కి సంబంధించిన ప్రైజింగ్ ఉంటుంది. సరే నేను ఇప్పుడు మీకు ఫస్ట్ క్లిక్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సెట్ ఏ మాక్సిమం కాస్ట్ పర్ బిడ్ అని ఉంది. ఇది మనం ఇక్కడ క్లిక్ చేయకపోతే డిఫాల్ట్‌గా ఒక ప్రైజింగ్ తీసుకుంటుంది. క్లిక్ చేస్తే మీరు ఒక అమౌంట్ ఇవ్వచ్చు. సీపీసీ అంటే కాస్ట్ పర్ క్లిక్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి. కాస్ట్ పర్ క్లిక్. మనం ఇంత అమౌంట్ అని చెప్పి మనం ఏం చెప్పట్లేదు. డిఫాల్ట్‌గా వదిలేసి నెక్స్ట్‌కెళ్తున్నాం. ఇక్కడ మళ్ళీ మనం సెర్చ్ కోసమే ఈ క్యాంపెయిన్ క్రియేట్ చేసాం. బట్ డిస్‌ప్లేలో కూడా పెట్టుకుంటారా అనేది ఒక ఆప్షన్ ఇస్తుంది. డిస్‌ప్లేలో పెట్టుకోవడం అంటే కొన్ని వెబ్‌సైట్స్‌లో మీ ప్రోడక్ట్ గురించి టెక్స్ట్ రూపంలో యాడ్ ఎళ్తుంది. లేదా మీరు ఫోన్‌లో యూజ్ చేస్తున్న యాప్స్ ఉన్నాయి కదా! యాప్స్ మీరు ఎంటర్ అయినప్పుడు, క్లోజ్ చేస్తున్నప్పుడు, ఏదైనా ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఒక యాడ్ వచ్చేస్తుంటుంది. క్లోజ్ నొక్కుతాం మనం. వీటిని కూడా డిస్‌ప్లే యాడ్స్ కిందనే కన్సిడర్ చేయాలి. ప్రస్తుతానికి నేను డిస్‌ప్లే యాడ్స్‌ని ఆఫ్ చేస్తున్నా. అంటే ఇప్పుడు మనం ఈ క్యాంపెయిన్ త్రూ సెర్చ్ నెట్వర్క్ ఎవరైతే గూగుల్ సెర్చ్‌లో ఇన్ కేస్ యూట్యూబ్‌లో సెర్చ్ చేసినా కూడా మీ యాడ్స్ ఎళ్తాయి. సెర్చ్ నెట్వర్క్‌లో ఈ యాడ్ ఎళ్తుందండి. ఇప్పుడు దాకా మనం సెర్చ్‌లో ఫస్ట్ కాన్సెప్ట్‌ని చూసాం. రెండో కాన్సెప్ట్ ఏంటి అంటే, అంటే మనం ఎటువంటి ఇన్పుట్స్ ఇవ్వాలి అనే దాని గురించి మాట్లాడదాం. ఇక్కడ సో అండ్ సో కీవర్డ్ ఉంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేద్దాం. నేను టైప్ చేశాను. కొన్ని రిఫరెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని వెబ్‌సైట్ లింక్స్ ఇచ్చింది. ఇక్కడ నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఈ కీవర్డ్‌ని టైప్ చేస్తే మన యాడ్ వచ్చిద్ది అనుకోండి. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ స్పాన్సర్డ్ యాడ్ కింద మన యాడ్ వచ్చిద్ది. ఆల్ కంట్రీస్ అండ్ టెరిటరీస్ పెడితే ప్రపంచంలో ఉండే అన్ని ఏరియాస్‌కి అంటే ఎవరు టైప్ చేసినా అంటే అందరికెళ్ళదు. మీరు పెట్టిన అమౌంట్‌ని బట్టి. ఇక్కడ ఒక రూ. 1000 పెట్టారనుకోండి. రూ. 1000కి ఒక 10 క్లిక్స్ దాకా అది చేపిచ్చిద్ది. ఆ 10 క్లిక్స్‌కి ప్రపంచంలో ఎవరు ఫస్ట్ 10 మంది టైప్ చేస్తే వాళ్ళకెళ్తుంది. అలా గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఎవరికైనా చూపిచ్చిద్ది ప్రపంచంలో ఎవరైతే ఈ కీవర్డ్‌ని టైప్ చేశారో రెస్టారెంట్స్ హైదరాబాద్ వాళ్ళ ప్రపంచంలో ఎక్కడికైనా ఎళ్ళిద్ది. అలా కాదు ఇండియా వరకే పంపించుకుంటారా అని ఇంకో ఆప్షన్ ఇస్తుంది. అంటే ఇండియాలో ఎవరైనా టైప్ చేయొచ్చు. లేదు అంత దూరం నుంచి మాకు అవసరం లేదు. మాది హైదరాబాద్‌లో బిజినెస్సు. ఆహ్, హైదరాబాద్‌లో ఎవరైనా టైప్ చేస్తే ఈ కీవర్డ్‌ని మాకు మా యాడ్‌ని మీరు డిస్‌ప్లే చేయండి అని చెప్పి మనం ఇక్కడ ఇన్పుట్ ఇవ్వచ్చు. ఇక్కడ మీరు గమనించండి. ఒక చిన్న టౌన్ అయితే, ఒక టౌన్ ఎగ్జాంపుల్‌లో భీమవరం అని, ఒక విశాఖపట్నం పక్కనుండి ఏదైనా ఒక అలా సంథింగ్ ఒక టౌన్ గనుక తీసుకుంటే పాపులేషన్ ఒక 1,00,000 అలా ఉంటారు. అక్కడ ఏ రెస్టారెంట్ గురించైనా అందరికి తెలిసుంటుంది. బట్ హైదరాబాద్ అట్లా కాదుగా. 20, 30 టౌన్స్‌తో లేదా 5, 6 సిటీస్‌తో సమానం. కాబట్టి అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్ సిటీ మీరొక పర్టిక్యులర్ లొకేషన్‌ని గూడా ఫైండ్ చేయొచ్చు. ఇక్కడ మీరు టైప్ చేసుకున్న లొకేషన్‌ని చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనుకుందాం. ఇక్కడ హైదరాబాద్ రిఫరెన్స్ ఇచ్చిందండి.
హైదరాబాద్ ఇండియా హైదరాబాదా, పాకిస్తాన్ హైదరాబాదా, ఇంకా సోన్స్ ఏవి ఉన్నాయి అవన్నీ చూడొచ్చు. పాపులేషన్ ఇంత ఉంది అంటే ఇంతమందికి రీచ్ అయ్యే పొటెన్షియల్ ఉందని కూడా చెప్తుంది. అంటే ఇది మీకు కన్సిడరేషన్‌లోకి రాదు. ఇంతమంది ఈ కీవర్డ్‌ని టైప్ చేయకపోవచ్చు. జస్ట్ వాళ్ళు ఒక హింట్ ఇచ్చారు మీకు. ఓకే. నేను ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ క్లిక్ చేశాను. ఇక్కడ నేను ఈ కాన్సెప్ట్ గురించి కొంచెం ఎక్కువసేపు చెప్పాను. బట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. లొకేషన్ చూసింగ్ అనేది. మీరు ఒకేళ సెర్చ్ యాడ్స్ చాలా ఎక్కువ పెట్టాలి, చాలా రోజులు మాకు ఉపయోగం ఉంటుందనుకుంటే, ఈ టాపిక్‌ని బాగా అనాలిసిస్ చేయండి. మీకు డే బై డే ఇంప్రూవ్ అవుతారు. ఇక్కడ నేను సింగిల్ సిటీ పెట్టుకోవాలని ఏం లేదు. మల్టిపుల్ సిటీస్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఈ కీవర్డ్ మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ కీవర్డ్ టైప్ చేసినప్పుడు గుంటూరోళ్ళకి కూడా తీసుకెళ్ళండి. హైదరాబాద్‌లో ఎవరైనా టైప్ చేసినా తీసుకెళ్ళని చెప్పి మనం ఇన్పుట్స్ ఇచ్చామనమాట ఇక్కడ. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ ఇన్పుట్ చూపిస్తా నేను. ఇన్ కేస్ మీరు దుబాయ్‌లో వాళ్ళు ఎవరైనా సరే ఈ కీవర్డ్‌ని క్లిక్ చేస్తే వచ్చేది కూడా పెట్టుకోవచ్చు. మనకైతే ఆప్షన్ ఉంది. అంటే నేను ఇప్పుడు కాన్సెప్ట్ గురించి చెప్తున్నప్పుడు బిగిన్ చేసినప్పటి నుంచి మీరు ఈ 2 సిటీస్ ఒక తెలుగు తెలుగు పీపుల్ గాని, ఒక స్టేట్, ఒక ఇండియా వరకే చూసారు. బట్ మన బిజినెస్‌ని ఇంటర్నేషనల్ లెవెల్‌లో కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. మీరది గమనించండి. ఓకే. నేను ఇది ఎన్ని సిటీస్‌లో కూడా పెట్టుకోవచ్చని చూపించడం కోసం ఇన్ని పెట్టాను. బట్ మనకి ఎగ్జాంపుల్ హైదరాబాద్ వరకు తీసుకొని మనం ప్రస్తుతానికైతే ఈ టాపిక్‌ని స్కిప్ చేసి ఇంతవరకు నెక్స్ట్ ప్లేస్‌కెళ్దాం. ఇక్కడ లొకేషన్ ఆప్షన్స్ అని ఇచ్చారు. వీటిని కూడా తర్వాత మీరు ఇక్కడ ప్రతి టాపిక్ గురించి వాళ్ళు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారండి. ఇవన్నీ ఏంటంటే డీటెయిల్‌గా పెట్టుకోవడం. యూజువల్లీ వాళ్ళు రికమెండెడ్ ఇస్తారు కదా! వాటిని అట్లా ఉంచేసుకొని మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనం రికమెండెడ్ కాదండి ఇది పెడితే ఏమైద్ది అంటే ఇక్కడ నేను చెప్తాను. టార్గెట్ లొకేషన్స్ అంటే పర్టిక్యులర్ టార్గెట్ లొకేషన్స్ ఏవైతే మీరు చూస్ చేసుకుందాం అనుకుంటున్నారో అలా కూడా పెట్టుకోవచ్చు. మనం రికమెండెడ్ తీసుకుందాం ప్రస్తుతానికి. ఇక్కడ అడ్వాన్స్డ్ సెర్చ్ ఉంది కదా! ఇదిగోండి. మీరు హైదరాబాద్ అని టైప్ చేస్తే ఇక్కడ ఇది హైదరాబాద్ కిందికి వస్తుంది అనే ఒక ఇన్పుట్ మనకి చూపించింది. అంటే ఈ ప్లేస్‌లో వాళ్ళు టైప్ చేస్తే రావచ్చు అని చెప్పిందనమాట. నేను దుబాయ్, గుంటూరు పెట్టాను కదా! అప్పుడు ఆ దుబాయ్‌ని కూడా ఇట్లాగే చూపిస్తుంది. అంటే ప్రపంచం మొత్తం మ్యాప్ చూపించేసి నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇన్ కేస్ ఢిల్లీ. ఇదిగోండి ఇక్కడ బ్లూ మార్క్ ఉంది. ఇక్కడ బ్లూ మార్క్ ఉంది. ఓకేనా? నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ గుంటూరు చూపించాను. ఇదిగోండి. ఇక్కడ హైదరాబాద్ ఏరియాలో యాడ్ వెళ్ళిద్ది. ఇక్కడ గుంటూరు వెళ్ళిద్ది. ఇక్కడ మీరు ఎన్నైతే సిటీస్ టైప్ చేసుకుంటారో అన్ని సిటీస్‌కి కూడా వెళ్తుంది. అకార్డింగ్ టు యువర్ బడ్జెట్. మీరు ఒక 10 లక్షలు పెట్టారనుకోండి అన్నిటికీ సఫిషియెంట్‌గా వెళ్తుంది. మీ దగ్గర 1000, 2000 ఉందనుకోండి ఫస్ట్ 10, 15 క్లిక్స్ వరకు ఎవరు ఫస్ట్ క్లిక్ చేస్తారు, ఎవరు టైప్ చేస్తారో వాళ్ళకి వెళ్ళిద్ది. వాళ్ళు క్లిక్ చేస్తారు. మనీ కట్ అవుతూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ లొకేషన్ చూసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. నాట్ ఓన్లీ ఇన్ సెర్చ్ యాడ్స్ మీరు ఎటువంటి యాడ్ టైప్‌ని గూగుల్ యాడ్వర్డ్స్‌లో గాని, ఎఫ్‌బీకి సంబంధించిన యాడ్స్ క్రియేట్ చేస్తున్నా కూడా లొకేషన్ చూసింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే. ప్రస్తుతానికైతే 3 లొకేషన్స్ మనం చేస్తున్నాం అనుకుని సేవ్ చేసేద్దాం. ఓకే. వీటిలో ఇలా మనం ఓకే అనుకున్న తర్వాత ఏదైనా ఒక సిటీ మనం వద్దు అనుకున్నా, లేదు ఒక సిటీలోనే చేద్దాం ఊరికే జస్ట్ ఊరికే టైప్ చేశాను అనుకున్నా, అవి మీరు తీసేసుకోవచ్చు. ఇంటూ చేసి తీసేసుకోవచ్చు. మీకు అడ్వాన్స్డ్ సెర్చ్ గురించి అర్థమైంది. ఇక్కడ టార్గెట్ అనేది 2 టైప్స్‌గా అది తీసుకుంటుందనమాట. మీరు ఏదైతే లొకేషన్ తీసుకున్నారో దాన్ని 2 టైప్స్‌గా అది డివైడ్ చేసుకుంది. డివైడ్ చేసుకున్న దానిలో రికమెండెడ్ అని ఇచ్చింది. యూజువల్లీ మేమైతే వదిలేస్తుంటాం. రికమెండ్ పెట్టేసి వదిలేస్తాం. లేదు కొంచెం అడ్వాన్స్డ్‌గా చాలా క్యాంపెయిన్స్ పెట్టాము. ఇది కూడా చూద్దాం ఒకసారి అని చెప్పేసి వెళ్దాం అనుకుంటే వెళ్ళొచ్చు. ఇదండి లొకేషన్ ఇన్పుట్ వచ్చేసి ఇది. నేను లొకేషన్ గురించి కొంచెం సేపు ఎక్కువగా చెప్పాను. కారణం ఏంటంటే మీరు ఎటువంటి యాడ్ టైప్ క్రియేట్ చేసుకున్నా కూడా ఈ లొకేషన్‌ని గురించి మీరు తెలుసుకునే పెట్టాలి కాబట్టి నేను టైం స్పెండ్ చేశాను. నెక్స్ట్ క్యాంపెయిన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈ టాపిక్‌ని కొద్దిగా తక్కువ చెప్తాను. ఓకే. లాంగ్వేజెస్ అనేవి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంగ్లీష్‌లోనే టైప్ చేస్తారు.
వచ్చే కంటెంట్ అవుట్పుట్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి తెలుగు, తమిళ్ ఇలాంటివి అనేవి అవసరం లేదు. డిఫాల్ట్‌గా ఇంగ్లీష్ అది ఇచ్చేసింది. అది పెట్టేసి వెళ్ళిపోవచ్చు. ఆడియన్స్ సెగ్మెంట్స్ అని ఉందండి. చాలా వరకు మీరు డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్‌లో ఎటువంటి ఫేస్‌బుక్ గానీ, గూగుల్ గానీ వేటిలో మీరు క్యాంపెయిన్స్ పెడుతున్నా చాలా టాపిక్స్ వస్తూ ఉంటాయి. కొన్నేంటంటే ఇగ్నోర్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను కిందకి స్క్రోల్ చేస్తున్నప్పుడు ఇది ఎలాబొరేట్ అయ్యి ఉంది. ఇదేమో ఎలాబొరేట్ అవ్వకుండా డిఫాల్ట్‌గా ఇచ్చేశారు. అంటే వాళ్ళు ఇది మీరు ఖచ్చితంగా తీసుకోవాలి, కొంచెం చెక్ చేయాలి అన్నవి ఏవైతే ఉంటాయో వాటిని మనం చూస్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే వాళ్ళు ఎలాబొరేట్ చేసి ఉంచరు. సరే అండి. రెండోది బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్. ఇది కూడా మనం ప్రస్తుతానికి స్కిప్ చేద్దాము. బట్ నెక్స్ట్ పేజ్‌లో మీకు ఏ కీవర్డ్స్ కొడితే మీకు రావాలి అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని అక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ టాపిక్‌ని మనం ఇక్కడ వదిలేద్దాం. మోర్ సెట్టింగ్స్ చూద్దాం దాని లోపల ఏముంది అని చెప్పేసి. యాడ్ రొటేషను, స్టార్ట్ అండ్ ఎండ్ డేట్స్. అంటే ఇప్పుడు మనం వీటిని ఎక్కడ టచ్ చేయకుండా వదిలేస్తే మనం ఇప్పుడు క్యాంపెయిన్ ఫైనల్ పేజ్‌లో క్రియేట్ క్యాంపెయిన్ కొట్టిన తర్వాత రివ్యూలోకి వెళ్ళి ఇమీడియట్‌గా యాక్టివేషన్‌లోకి వెళ్ళిపోతుంది. లేదు ఫిబ్రవరి 25థ్ కాదు నాకు ఫిబ్రవరి 28థ్ గాని, మార్చ్ సర్టెన్ డేలో కావాలని అలా అయినా పెట్టుకోవచ్చు. బట్ యూజువల్లీ అలా చాలా తక్కువ మంది పెడుతుంటారు. ఎండ్ డేట్ ఒకవేళ 20వ తారీఖున బిగిన్ అయింది, 28వ తారీఖున ఆగిపోవాలి, 27 ఆగిపోవాలని కూడా మనం ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు. బేసిక్‌గా ఏంటంటే ఇలాంటివి పెట్టుకోరు. ఎప్పుడైతే మనకి మన గోల్ రీచ్ అయ్యిందో, లేదా మనకి అమౌంట్ అయిపోతుంది ఆపేద్దాం అనుకుని, లేదా క్యాంపెయిన్ బాలేదు ఒక 5 గంటలు ఆపేద్దాం అనుకున్నప్పుడు ఇన్‌స్టంట్‌గా ఆపేసుకోవచ్చు క్యాంపెయిన్. ఓకేనండి. జస్ట్ మీకు తెలియాలని చెప్తున్నాను. యాడ్ షెడ్యూల్ ఆల్ డే వెళ్ళిపోవాలి. పర్టికులర్ టైంలో మనకి వెళ్ళిపోవాలి, ఈ టైంలో వెళ్ళాలి, ఈ టైం తర్వాత ఆగిపోవాలి, రాత్రిపూట వెళ్ళాలి, పొద్దున వెళ్ళాలి ఇలాంటివి పెట్టుకోవచ్చు అనమాట. క్యాంపెయిన్ యూఆర్ఎల్స్, బ్రాండ్ రెస్ట్రిక్షన్స్. ఓకే. నెక్స్ట్ నేను టైప్ చేస్తున్నాను. అంటే కొన్ని టాపిక్స్‌ని స్కిప్ చేస్తేనే మనకి ఇంత టైం పట్టింది. ఇంకా అన్ని టాపిక్స్‌ని చూసుకుంటూ వెళ్ళామనుకోండి చాలా ఎక్కువ టైం కన్జ్యూమ్ అయ్యిద్ది. ఎగ్జాంపుల్ నేను నిన్న గూగుల్.కామ్‌కి ట్రాఫిక్ వెళ్ళాలని పెట్టా కదా అక్కడ ఫస్ట్ పేజ్‌లో. అది ఇక్కడికి తీసుకొచ్చి మనకి పెట్టిందండి. ఇది ఇంకొంచెం అడిషనల్‌గా ఇన్పుట్ ఇవ్వమని అడుగుతుంది. అది కూడా మనం స్కిప్ చేసేద్దాము. మనం మనం ఇచ్చిన ఇన్పుట్‌ని అది కన్సిడరేషన్‌లోకి తీసుకొని కొన్ని కీవర్డ్స్‌ని సజెస్ట్ చేస్తుంది అది. అంటే మనం ఉంచుకోవచ్చు. లేదు మనకు కొన్ని కీవర్డ్స్ అవసరం లేదంటే తీసేసుకోవచ్చు. బట్ బేసిక్‌గా యూజువల్లీ మనం మొత్తం తీసేసి ఫ్రెష్‌గా టైప్ చేస్తాం. గూగుల్ చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి, గూగుల్ అనేది చాలా పెద్ద వెబ్‌సైట్ కాబట్టి అది రిఫరెన్స్ ఇచ్చింది. ఒకేళ ఈ కీవర్డ్స్ మీకు వీటిలోనే కొన్ని కీవర్డ్స్ మీకు నచ్చాయి, మీకు ఉపయోగపడతాయి అంటే ఉంచేసుకొని, అవసరం లేనివి తీసేసుకొని, కొన్ని మీరు యాడ్ చేసుకొని నెక్స్ట్‌కి వెళ్ళిపోతామండి. లేదు మనకి ఏది కూడా ఉపయోగపడదు ఇక్కడ అని అనుకున్నప్పుడు మొత్తం తీసేస్తాం. ఫ్రెష్‌గా మనం అక్కడ రాస్తాం. ఏ కీవర్డ్స్ ఉన్నాయో ఆ కీవర్డ్స్ మనం టైప్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మనదేదో ఒక రెస్టారెంట్ ఉంది. సో అండ్ సో పేరు మీద. అప్పుడు ఈ కీవర్డ్ కొట్టినప్పుడు మా రెస్టారెంట్ రావాలి అని మనం ఇక్కడ టైప్ చేసాం. ఇక్కడ మనకి చూపిస్తుందండి. ఒక కీవర్డ్‌కి క్లిక్ చేసినందుకు ఎంత ఖర్చు అయ్యిద్ది, ఎంతమంది ఈ కీవర్డ్‌ని సెర్చ్ చేస్తున్నారు అనే ఇన్పుట్స్ అన్ని మనకి ఇక్కడ చూపిస్తాయి అన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి 10,170 క్లిక్స్ పడే స్కోప్ ఉందని చెప్పేసి అక్కడ చూపించిందండి. సిపిసి అంటే ఎగ్జాంపుల్ ఇది మీరు ఇక్కడ ఎటువంటి యాడ్ రాలేదు కాబట్టి, ఇక్కడ ఎటువంటి యాడ్ మనకి డిస్‌ప్లే అవ్వలేదు. మనం దీన్నే హైదరాబాద్ హోటల్స్ సంబంధించిన కీవర్డ్ అనుకోండి. ఇదే మన యాడ్ అనుకోండి. ఇక్కడ క్లిక్ చేయడానికి వాళ్ళు అడుగుతున్న కాస్ట్‌ని రూ. 4.73 దాకా పడుతుందని చెప్పేసి టెంప్టెడ్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బట్ అది వేరియేట్ అవుతూ ఉంటుంది. కొద్దిగా వేరియేషన్ జరుగుతుంది. ఇంకా మీరు కీవర్డ్స్ అడిషన్‌గా యాడ్ చేసుకున్నారనుకోండి. మాదాపూర్. ఇందాక 10,170 ఉందండి. ఇక్కడ 11,000కి పెరిగింది. అంటే ఏదైతే చేంజ్ ఉందో ఆ చేంజ్ వచ్చేసి ఈ కీవర్డ్‌ని క్లిక్ చేస్తున్న వాళ్ళ ఇన్ఫర్మేషన్. సిపిసి కొద్దిగా తగ్గినట్టుంది. ఇట్లా మీరు ఎన్ని కీవర్డ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మీకు అవసరం ఉంది అనుకుంటే మీరు క్లిక్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీరు ఎన్నైతే కీవర్డ్స్ టైప్ చేశారో వాటికి సంబంధించిన వీటిని చెక్ చేసుకొని మీ బడ్జెట్లో ఫిట్ అయ్యిద్ది. లేదు మనం ఇక్కడ ఒక 5, 6 కీవర్డ్స్ పెట్టుకున్నాము. ఒక కీవర్డ్ యాడ్ చేసినప్పుడు ఇది తగ్గిందనుకోండి ఉంచేసుకుందాం. ఒక కీవర్డ్ మూలంగా ఈ సిపిసి పెరిగిందనుకోండి, ఆ కీవర్డ్‌ని ఇక్కడే మీరు డిలీట్ చేసినప్పుడు తెలిసిపోతుంటుంది. తక్కువ పడుతుందా, పెరుగుతుందా అనే విషయాన్ని. అది తెలుసుకొని మనం నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే అండి.
లొకేషన్ చూసింగు, కీవర్డ్ సెలక్షన్స్ తర్వాత ఇంకా ఫైనల్గా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే డిస్ప్లే ఎలా ఉండాలి. డిస్ప్లే అంటే అక్కడ మన అపియరెన్స్, మనం పర్టికులర్ కీవర్డ్ మనం టైప్ చేస్తే యాడ్ వర్డ్స్ అని ఎగ్జాంపుల్ అనుకుంటే అసలు ఈ కంటెంట్ ఏ వెబ్సైట్ లింక్ అక్కడ కనిపించాలి, అసలు టైటిల్ ఏం పెట్టుకుంటాము, డిస్క్రిప్షన్ ఏం రాస్తాము, ఇవి సబ్ లింక్స్ అండి. బ్రెడ్ క్రమ్స్ సమ్ పేర్లు ఉంటాయి వీటికి ఇట్లా రావాలనుకుంటే. బట్ యూజువల్లీ మీరు చూసేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చూస్తుంటారు. మహా అయితే 1 or 2 ఆప్షన్స్ ఇట్లా పక్క పక్కన వస్తాయి. ఇది మన అపియరెన్స్ అండి, ఈ ఏరియా చూస్తుంది. ఇది ఎట్లా రావాలి అనేది మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్న మనం ఇచ్చే ఇన్పుట్ని తీసుకుంటూ రైట్ సైడ్న అది అవుట్పుట్ చూపిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను కాంటాక్ట్ అని తీసుకుంటా. ఇక్కడ నేను కాంటాక్ట్ అబౌట్ అని పెట్టాను. ఇది ఏంటి అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, yads.google.com ఉంది. ఇది స్లాష్ అనుకోండి, గూగుల్ యాడ్స్ అని చెప్పి పెట్టారు. ఇది అనమాట ఇక్కడ నేను పెట్టింది. ఇది కొంచెం లోడ్ అవుతుంది. ఇదిగోండి కాంటాక్ట్ అని వచ్చింది, పాస్ చేస్తాను. ఇది కూడా ఇక్కడ గమనించవచ్చు. తర్వాత హెడ్లైన్స్ ఉన్నాయి. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చారు హెడ్లైన్స్. ఒకటి మీరు టైప్ చేయండి, రిమైనింగ్ పక్కన పెట్టేద్దాం. ఏదైతే బెస్ట్ రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్ అని పెట్టారో ఇక్కడ వస్తుందండి అది. కొన్ని డిస్క్రిప్షన్ రెఫరెన్స్లు ఇచ్చింది మనం ఇచ్చిన డొమైన్ నేమ్కి అకార్డింగ్గా. మీ బిజినెస్కి అకార్డింగ్ కంటెంట్ రాసుకుంటారు డిస్క్రిప్షను. ఈ డిస్క్రిప్షన్ ఎక్కడ వచ్చింది అంటే ఇదండి, ఈ పార్ట్ మొత్తం డిస్క్రిప్షన్. ఇప్పుడు నేను బెస్ట్ రెస్టారెంట్ అన్న హైదరాబాద్ని పెట్టా కదా, అది వచ్చేసి ఇదనమాట. ఇది డిస్క్రిప్షన్. ఇంకేదైనా అడిషనల్ లింక్స్ 1 or 2 కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ కింద చూపిస్తుంది. ఇక్కడ సమ్ లోడింగ్ ఇష్యూ వల్ల ఇక్కడ మనకి డిస్ప్లే రావట్లేదు. ఇది పక్కన పెడదాం. అంటే హెడ్లైన్ డిస్క్రిప్షన్ రాసిన తర్వాత ఇంకా ఇవి అడిషన్ థింగ్స్ అనమాట. సైట్ లింక్స్ యాడ్ అప్ టు 4 or more, ఇంకా ఇవే అనమాట అడిషనల్ లింక్స్ అనమాట. కాల్ అవుట్ ఇది ఒక రకమైన ఇన్పుట్ అనమాట. ఇక్కడ మనకి ఎవరైతే మన యూజర్స్ ఉన్నారో వాళ్ళకు ఇదొక అడిషనల్ ఇన్పుట్స్. ప్రతి దానికి కూడా ఒక ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. వీటిని మీరే ఎంటర్ అయిన తర్వాత ఇటువంటి గైడెన్స్ ఇస్తున్న ఆప్షన్స్లోకి వెళ్ళిపోయి చెక్ చేసుకోవచ్చు, లేదంటే వీటిని గూగుల్లో సెర్చ్ చేసి వెళ్ళచ్చు. ఇలా చేసుకోండి. మోర్ యూఆర్ఎల్ ఆప్షన్స్ ఇచ్చారు. ఇవన్నీ ఇది డిస్ప్లే కొంచెం లోడింగ్ ఉంది. ఇక్కడ ఇంప్రూవ్మెంట్స్ ఇచ్చాడు అనమాట. కొన్ని థింగ్స్ని మనం అడిషన్గా ఇన్పుట్ ఇవ్వడం వల్ల అక్యురసీ పెరుగుతూ వెళ్తుంది అనే టాపిక్ మనం ఇక్కడ చూడొచ్చు. సైట్ లింక్స్ నేను ఇక్కడ పెట్టలేదు, ఇలా పెట్టుకోవచ్చు అని చెప్పాను. ఇది పెట్టుకోవడం వల్ల ఇంకొంచెం క్యాచీగా ఉంటుంది అనేది ఎంతవరకు 6.6% ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. కాల్అవుట్స్ నేను చెప్పాను కదా, ఇంకొంచెం క్లయింట్స్కి ఎక్కువ ఇన్పుట్స్ ఇచ్చుకోవచ్చు. యాడ్ మోర్ బిజినెస్ ఇన్ఫర్మేషన్, కాల్అవుట్స్ ఒక 3% దాకా ఇంక్రీజ్ అవుతుంది. ఇంప్రూవ్ రెస్పాన్స్ సెర్చ్ యాడ్స్ ఇంకొక ఇన్పుట్ ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ రాస్తామో వీటన్నిటి మూలంగా యాడ్ అనేది అపీరెన్స్ చాలా బాగుంటుంది. ఇప్పుడు లోడ్ అయింది. లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆపుతున్నాను. ఇక్కడ మన రెస్టారెంట్ పేరు కానీ లేదా మన బిజినెస్ పేరు, మన స్కూలు ఏదైతే ఉంటుందో అది ఇక్కడ వస్తుంది. ఆ తర్వాత మనం ఇచ్చిన సబ్ హెడ్లైన్ అనమాట, ఇది ఇక్కడ వస్తుంది. ఏదైతే డిస్క్రిప్షన్ నేను చెప్పాను కదా, ఇక్కడ మనం ఇన్పుట్ ఇస్తాము లెఫ్ట్ సైడ్న, రైట్ సైడ్ ఇక్కడ మనకు ప్రివ్యూ ఇస్తుంది. ఈ ప్రివ్యూస్ని చూసుకొని మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. అంటే ఒక విజువలైజేషన్ ఇస్తుంది మనకి. ఫోన్లో ఎలా కనిపిస్తుంది, డెస్క్టాప్లో ఎలా కనిపిస్తుంది అని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు సెర్చ్లో ఎలా యాడ్ వచ్చింది అని చూసుకున్న తర్వాతే మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్ళొచ్చండి. నేను ఇక్కడ లొకేషన్ చూసింగ్ చెప్పాను, కీవర్డ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి లేదా ఎలా ఫైండ్ చేసుకుని ఇన్పుట్ ఇవ్వాలి చెప్పాను, అపీరెన్స్ ఎలా వస్తుంది, టెక్స్ట్ ఇన్పుట్ ఎలా ఇచ్చిన తర్వాత అపీరెన్స్ చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే బడ్జెటింగ్ ఒకటి
ఓకే. రివ్యూ చేసుకొని సబ్మిట్ కొట్టడం అనమాట నెక్స్ట్ స్టెప్. ఇవన్నీ కూడా ఇక్కడ 1 బై 1 ఇక్కడ చూపిస్తుంది చూడండి. మనం బిడ్డింగ్ సెక్షన్ క్రాస్ చేసాము. క్యాంపెయిన్ సెట్టింగ్స్, కీవర్డ్స్ ఇన్పుట్ ఇచ్చేసిన తర్వాత ఇన్పు కీవర్డ్స్ ఇచ్చిన తర్వాత యాడ్స్ సెక్షన్‌లోకెళ్ళాము. తర్వాత ఇంక బడ్జెట్, రివ్యూ. ఓకేనా? ఓకే అండి. కీవర్డ్స్ అండ్ యాడ్స్ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఇంకా బడ్జెట్ అడుగుతుంది. ఒకటి వాళ్ళొక అమౌంట్ చెప్పారు. రెండోది రికమెండెడ్‌గా మీరింత పెట్టుకోండి డైలీ అని చెప్పేసి ఒక రికమెండేషన్ ఇచ్చారు. ఇంకొక థర్డ్ రికమెండేషన్ అంటే ఇది రికమెండేషన్ కాదు. వాళ్ళే 3 అమౌంట్స్ ఇచ్చిన తర్వాత ఒక అమౌంట్ బెస్ట్ అని చెప్పేసి చెప్పారు. లేదు మనం 5,000 పెట్టలేము, 6,000 పెట్టలేము. నేను ఒక 500 పెట్టుకుంటాను అనైనా పెట్టుకోవచ్చు. ఇదిగోండి. 500 పెట్టుకుంటే మీకు ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి? ఇది పర్ డే మీరు గుర్తుపెట్టుకోవాలి. పర్ డేకి ఇంత ఖర్చు అయ్యిద్ది. అంటే అట్లీస్ట్ ఒక 500 రూపీస్ అయితే మీ వ్యాలెట్‌లో ఉండాలి. ఎవరిదైతే గూగుల్ యాడ్వర్డ్స్ సాఫ్ట్‌వేర్ వాళ్ళ అమౌంట్ సెక్షన్ ఉందో దానిలో మీరు యాడ్ చేసి ఉండాలి. ఈ ట్యాక్స్ మళ్ళీ 500కి ప్లస్ అయ్యిద్ది గుర్తుపెట్టుకోండి. లేదంటే ఇంక్లూడ్ అయినా కట్ చేసుకుంటారు. 18% ఏదైతే ఉందో 500 ఇంక్లూడ్ అయినా అయిపోయిద్ది, లేదా అడిషన్ అయినా సరే తీసుకోవడం అయితే గ్యారంటీ జరిగిద్ది. మీరు క్యాంపెయిన్ పెడుతున్నప్పుడు అది కూడా గమనించుకొని మీ బడ్జెట్‌ని సెట్ చేసుకోండి. ఒకవేళ మీరు రూ. 1000 మీరు పెట్టేటట్టయితే అడిషన్‌గా 200 రూపీస్ కూడా పెట్టుకుంటే బెటర్ అనమాట. లేదు అంటే అది రూ. 1000కి బిఫోర్ రూ. 800 దగ్గర క్యాంపెయిన్ ఆగిపోయిద్ది. అంటే మీరు ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయికి, ప్రతి రూ. 10కి, ప్రతి రూ. 100కి ట్యాక్స్ కూడా కట్ అవుతూ వస్తుందన్నమాట. కట్ అయిపోతూ వస్తుంది. మనం తీసుకున్న కీవర్డ్స్‌కి మనం ఏదైతే 2 కీవర్డ్స్ తీసుకున్నామో వాటికి సంబంధించిన ఇన్పుట్స్ అండి ఇవన్నీ. మీరు వేరే కీవర్డ్స్ తీసుకుంటే ఈ వీక్లీ క్లిక్స్ గానీ, యావరేజ్ సీపీసీ గానీ, మీకు అవుతున్న కాస్ట్‌లు గానీ వేరేగా ఉంటుంటాయన్నమాట. ఇక్కడ మనకి చాలా తక్కువ పడింది. కొన్ని సెక్టార్స్ ఇంటీరియర్ డిజైనింగ్ ఒకటి, ప్రీమియం కార్సు, ఆర్నమెంట్స్, గోల్డ్ సంబంధించిన ఆర్నమెంట్స్ గానీ, డైమండ్స్ వాటికేంటంటే సీపీసీ చాలా ఎక్కువుంటుంది. 100 ఉండొచ్చు, 500 రూపీస్ ఉండొచ్చు. ఇది కూడా మీరు ఇలాగ క్యాంపెయిన్ పెడుతున్నప్పుడు వచ్చినప్పుడు ఇస్తారు కదా కీవర్డ్ ఇన్పుట్స్. అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏ కీవర్డ్‌కి ఎంత సీపీసీ ఉందని అక్కడ తెలిసిపోతుంది. లేదు అంటే కొన్ని సాఫ్ట్‌వేర్స్ కూడా ఉన్నాయి. మనం పెయిడ్ సాఫ్ట్‌వేర్స్ కానీ, ఫ్రీ సాఫ్ట్‌వేర్స్ కొన్ని ఉంటాయి. వాటిలో కూడా చెక్ చేసుకోవచ్చు. ఏ కీవర్డ్‌కి ఎంత పడుతుందనేది. బడ్జెటింగ్ మీకు అర్థమైంది కదా! మీకు ఎంతైతే అమౌంట్ ఇవ్వగలుగుతారో మీరు, అంత అమౌంట్ మీరు పెట్టేసుకొని నెక్స్ట్‌కెళ్తారు. ఆల్రెడీ అమౌంట్ మన వాలెట్‌లో ఉంటే ఇంకా యాడ్ చేసుకోకుండా వెళ్ళిపోవచ్చు. లేదు మీరు అమౌంట్ పెట్టకుండానే నెక్స్ట్ కొట్టారనుకోండి, అది క్యాంపెయిన్ అయితే ఇప్పుడు రివ్యూకెళ్ళిద్ది నెక్స్ట్ స్టెప్. ఈ బడ్జెట్ ఓకే చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ కొడితే రివ్యూలకెళ్ళిద్ది. రివ్యూ అంటే గూగుల్ వాళ్ళు ఈ యాడ్ అసలు ఏంటి? మనం ఎటువంటి టెక్స్ట్ ఇన్పుట్ ఇచ్చాము? అసలు వీళ్ళు బిజినెస్ ఏంటి? అలాంటి కొన్ని విషయాల్ని వాళ్ళు క్లియర్‌గా అనాలిసిస్ చేసి అప్రూవ్ చేస్తారు. ఏదైనా కొంచెం ప్రాబ్లమాటిక్‌గా వాళ్ళకనిపిస్తే డిక్లైన్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ డిక్లైన్ అవ్వవు. బట్ డిక్లైన్ ఎందుకు అవుతుంటాయంటే కొన్ని ఫైనాన్షియల్ యాడ్స్ పెడుతుంటారు. అంటే లోన్ యాప్స్ గానీ ఇలా కొన్ని ఉంటుంటాయి మీకు. కొన్ని కోచింగ్స్ ఇస్తాము అని చెప్పి అమౌంట్ కలెక్ట్ చేసి ఇలాంటి వాటికి వాళ్ళు కొంచెం ఎక్కువ సేపు అనాలిసిస్ చేస్తారు. మోస్ట్‌లీ వాళ్ళు ఫైండ్ చేసేసి అయితే డిక్లైన్ చేసేస్తారు. ఇంకా ఎవరైనా డిక్లైన్ అవ్వకుండా కూడా చేసుకుంటారేమో మనకు తెలీదు గానీ ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటైతే అప్రూవ్ అయ్యి యాక్టివ్‌లోకి వెళ్ళిపోయిద్ది క్యాంపెయిన్. 2 డిక్లైన్ అయిపోయి రిజెక్ట్ అయిపోయిద్ది. గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ కొడితే వచ్చేదేంటంటే రివ్యూ సెక్షనే. ఇంకా ఆఫ్టర్ రివ్యూ మీ క్యాంపెయిన్ పబ్లిష్ అవుతుంది. ఇదండి గూగుల్ యాడ్వర్డ్స్‌లో సెర్చ్ యాడ్స్ మనం ఎలా పెట్టుకోవాలనే కాన్సెప్ట్ గురించి నేను చెప్తూ వచ్చాను. మీకు ఇంకా గూగుల్ యాడ్స్‌లో సెర్చ్ క్యాంపెయిన్స్ కాకుండా యూట్యూబ్‌లో మీకు స్కిప్పబుల్, నాన్ స్కిప్పబుల్ యాడ్స్ కూడా గూగుల్ యాడ్వర్డ్సే. యూట్యూబ్‌లో మీరు చూస్తున్న డిస్‌ప్లే యాడ్స్ వస్తుంటాయి. మీరు తిప్పుతున్నప్పుడు 4, 5 పోస్టులకు ఒక యాడ్ రావడము, లేదా 4, 5 పోస్టులకు ఒక యాడ్ మీరు క్లిక్ చేస్తే యూట్యూబ్‌లోకెళ్తుంది. వాళ్ళ వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్తుంది. ఇవి కూడా గూగుల్ యాడ్వర్డ్సే. నెక్స్ట్ వీడియోలో నేను యూట్యూబ్ యాడ్స్ ఎలా పెట్టుకోవాలో చెప్తాను. ఇంకా వీటిలో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అన్నీ వన్ బై వన్ చెప్తూ ఉంటాను. ఓకే అండి. మీకేవైనా డౌట్స్ ఉన్నా, ఇన్ కేస్ క్యాంపెయిన్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే వాటికి సంబంధించి నేను మెయిల్ ఒకటి ఇస్తాను. వాట్సాప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇన్ కేస్ ఏదైనా డీటెయిల్డ్‌గా నేర్చుకోవాలి అని అనుకుంటే నాకు మీరు మెసేజ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ యాడ్వర్డ్స్, ఫేస్‌బుక్ యాడ్స్ మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఉంటుంది.
ఈ 2 టుగెదర్ కూడా నేర్చుకోవచ్చు. ఇంకా ఎటువంటివి కొత్తవి వస్తున్నాయి టెక్నాలజీస్ వీటిల్లో అనే టాపిక్ గురించి కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఓకే అండి. ఈ వీడియో చూసినందుకు థాంక్స్.